నమస్తే. ప్రస్తుతం మనం ప్రభుత్వ సంక్షేమ భవన్ ముందు ఉన్నాము. ఇక గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు, వీళ్ళంతా కూడా డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు. సో బతుకు తెరువు కోసము, ఇక ఉన్నత చదువుల కోసము పల్లెను విడిచి పట్టణం దాకా వచ్చారు. సో మెస్ ఛార్జీలు పెంచాలి, ప్రధానంగా స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు పేమెంట్స్ వెంటనే చెల్లించాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది. సో గత ప్రభుత్వం చూసాం, గత ప్రభుత్వం ఎలాగూ విద్యార్థులను పట్టించుకోలేదు, విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వ గురుకుల హాస్టల్లో చూసినా కూడా ఉడకని అన్నము, నీళ్ళ చారు, సరైనటువంటి పౌష్టిక ఆహారం కూడా అందించినటువంటి పరిస్థితి చూసాం. కానీ ప్రభుత్వం మారినా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల పనితీరు మాత్రం మారట్లేదు. సో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం, గత పాలకులు ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే రీతిలో విద్యార్థులు నిత్యం రోడ్లు ఎక్కేది. సో భోజనాలలో పురుగులు చూసాము. ఇంతకుముందు మనము ఇక వంటల్లో ఉన్నటువంటి నాణ్యత లేకపోవడం కావచ్చు, ఇతరితర కారణాల వల్ల నిత్యం రోడ్లు ఎక్కి ధర్నా కార్యక్రమాలు చేపట్టేటువంటి సందర్భం చూసాను. కానీ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాదాపు 3 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలల్లో కూడా విద్యార్థులు మళ్ళీ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మెస్ ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా స్కాలర్షిప్లు కావచ్చు, అదేవిధంగా ఇక అనేక ఇబ్బందులతో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు విద్యార్థులకు మద్దతుగా ఇక ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు అయితే వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆర్ కృష్ణయ్య గారు, ఏంటి గత ప్రభుత్వంలో ఇదే పనితీరు, ప్రభుత్వాలది ఇప్పుడు ఇదే, నిత్యం విద్యార్థులు రోడ్ ఎక్కుతా ఉన్నారు, ఎందుకు కారణం ఏంటి? అంటే ప్రభుత్వము విద్యార్థుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. ఈరోజు హాస్టల్ విద్యార్థులకు నాసి రకమైన ఫుడ్ పెడుతుంది, పేపర్లలో వస్తుంది, ఉద్యమాలు చేస్తుండ్రు. 6 సంవత్సరాల క్రితం నిర్ణయించిన రేట్లు ఇప్పటికి కొనసాగుతున్నాయి. గతంలో మేము ఉద్యమాలు చేస్తే కేసీఆర్ పెంచాడు, 1500 నుంచి 1875కి పెంచాడు. హై స్కూల్ పిల్లలకు 1100 నుంచి 1400, ఇంకా వేరే పిల్లలకు 1300 మీద ఇట్లా పెంచారు. పాకెట్ మనీ అందరికి ఇస్తామని ఒప్పుకున్నారు, బాయ్స్కు గర్ల్స్కు అందరికీ. కానీ జీవో జారీ చేయలేదు. అందుకే వెంటనే జీవో జారీ చేయాలి, విద్యార్థులకు మంచి పుష్టికరమైన ఆహారం పెట్టాలి. ఒక్కొక్క హాస్టల్లో 40 రూమ్లో 40 మంది, 10 మంది ఉండవలసిన రూమ్లో 40 మంది ఉన్నారు. ఇందులో పిల్లలకు చదువు దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, గజ్జి వివిధ అంటువ్యాధులు వస్తున్నాయి. అందుకే హాస్టల్ పరిస్థితుల మీద ముఖ్యమంత్రి గారు, మంత్రులు, సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు హాస్టల్లో తిరగాలి, హాస్టల్లో వండుకోవాలి, హాస్టల్ భోజనం చేయాలి. ఎందుకంటే వాళ్ళు భారత పౌరులు హాస్టల్ విద్యార్థులు. మేమంతా హాస్టల్ ఉన్నాం. చాలామంది ఈ మంత్రివర్గంలో ఉన్నోళ్ళు, పోయిన మంత్రివర్గంలో ఉన్నోళ్ళు హాస్టల్లో నుండి చదివిన వాళ్ళు పిల్లలు, వాళ్ళంతా మంత్రులు అయినారు. మోడీ కూడా నా హాస్టల్లో ఉన్నారు. అందరు హాస్టల్ ఉన్నోళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్ మెస్ ఛార్జీలు 1500 నుంచి 3000కి పెంచాలి. పాకెట్ మనీ ఒక్కొక్కరికి 500 ఇవ్వాలి. అదేవిధంగా సౌకర్యాలని మెరుగుపరిచి హాస్టళ్ళకు కొత్త బిల్డింగ్లు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చూస్తాం, అన్ని అభివృద్ధి సంక్షేమాలకు బడ్జెట్ పెట్టరు, కానీ విద్యార్థుల అభివృద్ధి కోసం అయితే ఎటువంటి బడ్జెట్ పెద్దగా మనకు కనిపించట్లేదు. సో ఎట్లా చూడొచ్చు ఈ ప్రభుత్వం చూస్తాం? అదే హాస్టల్ విద్యార్థులకు బడ్జెట్ పెట్టలేదు, హాస్టల్ సౌకర్యాలను మెరుగుపరచాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం యొక్క దృష్టికి దీని యొక్క తీవ్రత చెప్పాలని ఇప్పుడు ఉద్యమ ప్రోగ్రాములు చేపడుతున్నాం.